ఈ రాక్షసుడిని ఆపడానికి ఒకటే మార్గముంది. ఒక ప్రత్యేకమైన నీలికమలాన్ని తీసుకురావాలి. అది కేవలం నల్లపర్వతం గుహలో మాత్రమే పెరుగుతుంది మరియు దానిని ఒక డ్రాగన్ కాపలా కాస్తుంది. మున్నాభాయ్ ఆలస్యం చేయకుండా బయలుదేరాడు. తుఫాను గాలులు, ప్రమాదకరమైన శీలలు మరియు వేగంగా ప్రవహించే జలపాతాలను దాటి అతను నల్ల పర్వతంలోని గుహకు చేరుకున్నాడు. అక్కడ నిజంగానే ఒక డ్రాగన్ అతని దారిని అడ్డుకుని ఉంది. డ్రాగన్ గర్జిస్తూ ఉంది, "నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మానవా? వెళ్ళు ఇక్కడి నుండి." మున్నాభాయ్ చేతులు జోడించి అన్నాడు, "నాకు కేవలం ఒక నీలి కమలం మాత్రమే తీసుకొనివ్వు." గ్రామంలోని చెరువు నీరు నల్లగా మారింది మరియు అందులో నుండి ఒక జలరాక్షసుడు బయటకు వస్తున్నాడు. అతను గ్రామ ప్రజలను మింగేస్తున్నాడు. అతన్ని ఆపడానికి నాకు ఈ కమలం కావాలి. డ్రాగన్ లోతైన శ్వాస తీసుకుని తరువాత అంది, "సరే, తీసుకో." మున్నాభాయ్ నీలి కమలాన్ని తీసుకుని వెంటనే నల్లటి నీరు ఉన్న చెరువు దగ్గరికి వచ్చాడు. అతను నీలి కమలాన్ని నల్లనీటిలో విసిరాడు. అదే సమయంలో మొత్తం నల్లటి నీరు నీలి వెలుగుతో మెరిసిపోయింది మరియు జలరాక్షసుడు ఒక అరుపుతో అంతమయ్యాడు.